హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే ఏంటంటే కల్చరింగ్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మంచినీటిలో చేపలని పండించడం అనేది ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. అదే సముద్రపు నీటిలో పండిస్తే అది మ్యారిన్ వాటర్ కాబట్టి మ్యారీ కల్చర్ ఉన్నది. అదే బ్రాకిష్ వాటర్లో పండిస్తే అది బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటారు. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ని కూడా మనం ఇన్లాండ్ ఆక్వాకల్చర్ కూడా అనొచ్చు. ఎందుకంటే అది వాటర్ మీద అలా ప్రవహించేది కాబట్టి ఇన్లాండ్ ఆక్వాకల్చర్ కూడా అన్నాం. ఇన్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఇండియన్ మేజర్ క్రాబ్స్, ఎగ్జాటిక్ క్రాబ్స్, తిలాపియా, క్యాట్ ఫిషెస్, ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్, ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ ఎక్సెట్రా ఆర్ దేర్. ఇన్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో ఏమేమి చేపలు పండించవచ్చు అంటే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో ఇండియన్ మేజర్ క్రాప్స్ ఏమేంటి? ఇవి కట్ల, సిరేనస్ మృగాల, రోహు, ఇవన్నీ. ఎగ్జాటిక్ ఫిషెస్ అంటే ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకొని మనం కల్టివేట్ చేస్తున్న ఫిషెస్ ఏంటంటే తిలాపియా కూడా చెప్పచ్చు, క్యాట్ ఫిషెస్. ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ అంటే ఏంటంటే తిలాపియా కూడా వచ్చింది. ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ ఏంటంటే బయటకు వచ్చేసి అది నోరు తెరిచి బ్రీత్ చేసేది కాబట్టి దాన్ని ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ అంటారు. సరే, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. ఏమిటంటే పాండ్ కల్చర్, రివరైన్ కల్చర్, డ్యామ్ కల్చర్ అండ్ లేక్ కల్చర్. ఫైనల్ థింగ్ ఏంటంటే కోల్డ్ వాటర్ ఫిష్ కల్చర్. సరే, పాండ్ కల్చరింగ్ ఏంటంటే రేరింగ్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ పాండ్ వాటర్ ఈజ్ కాల్డ్ పాండ్ కల్చర్. ఇన్ ఇండియాలో 2.21 మిలియన్ హెక్టర్స్లో ఈ పాండ్ అనేది పాండ్ కల్చరింగ్ అనేది చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే ఫార్మర్స్. ఏ ఫార్మర్స్ అంటే ఆక్వా ఫార్మర్స్ అనేవాళ్ళు 2.21 మిలియన్ హెక్టర్స్లో మన ఇండియాలో చేస్తున్నారు. ఇన్ ఇండియా ఇన్ పాండ్స్ ద మేజర్ క్రాప్స్ ఈ పాండ్స్లో ఏమేమి పండించవచ్చు అంటే ఇండియన్ మేజర్ క్రాప్స్, ఎగ్జాటిక్ క్రాప్స్, తిలాపియా, క్యాట్ ఫిష్, ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్. పైన చెప్పుకున్నవన్నీ ఇక్కడ పండించవచ్చు. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో ఇవన్నీ పండించవచ్చు. ద పాండ్స్ మే బి 3 టైప్స్. ఏమిటంటే నర్సరీ పాండ్, కల్చర్ పాండ్స్ అండ్ స్టాకింగ్ పాండ్స్. నర్సరీ పాండ్ అనేది ముందు మన చేప సీడ్ అంటే చేప పిల్లలను తయారు చేసుకోవాలి కాబట్టి నర్సరీ పాండ్. తర్వాత ఆ సీడ్ని తీసుకొచ్చి కల్చర్ చేయాలి అంటే పెంచాలి కాబట్టి కల్చర్ పాండ్స్. సరే, కల్టివేట్ చేసిన తర్వాత ఇది స్టాక్ చేసుకోవాలి కాబట్టి ఆ స్టాక్ని ఈ స్టాకింగ్ పాండ్లో పెడతాం. సరే, బ్రీఫ్గా చూద్దాం. ఇన్ నర్సరీ పాండ్ ద హ్యాచ్లింగ్స్, దట్ మీన్స్ న్యూలీ హ్యాచ్డ్ ఫిష్ లార్వే, అప్పుడప్పుడు పెట్టిన ఫిష్ లార్వేని హ్యాచ్లింగ్స్ అంటారు. ఈ నర్సరీ పాండ్లో అలా రేర్ చేస్తాం. ద హ్యాచ్లింగ్స్ గ్రోన్ ఇంటూ ఫింగర్లింగ్స్ సైజులో, అంటే ఒక అంగుళం సైజులోకి వచ్చేంతవరకు నర్సరీలో మన పెంచుతూ ఉంటాం, అంగుళంన్నర అలా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కల్చర్ పాండ్స్. ఇన్ కల్చర్ పాండ్ ద ఫింగర్లింగ్స్ అనేవి ఇక రేర్ చేస్తారు. ఇన్ స్టాకింగ్ పాండ్ ద యంగ్ ఫిషెస్ ఆర్ రేర్ టిల్ దే హార్వెస్ట్ అంత అయ్యే వరకు ఈ ఇక్కడ స్టాకింగ్ పాండ్లోనే ఉంటాయి. ఇన్ పాండ్స్ ద నెంబర్ ఆఫ్ కల్చర్ ప్రాక్టీస్ సచ్ యాజ్ మోనోకల్చర్, మోనోసిక్స్, పాలీకల్చర్, ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్. మోనోకల్చర్ అంటే ఇంతకుముందు వీడియో పెట్టాను, ఆ వీడియోలో ఉన్నది. అయినా ఇప్పుడు నేను చెప్తాను. మోనోకల్చర్ ఏంటంటే కల్చరింగ్ ఆఫ్ ఓన్లీ సింగిల్ స్పీసీస్. సెకండ్ థింగ్ ఏంటంటే మోనోసిక్స్ అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఓన్లీ సింగిల్ స్పీసీస్ విత్ సింగిల్ సెక్స్ అలా కల్చర్ చేస్తే అది మోనోసిక్స్ కల్చర్. పాలీకల్చర్ అంటే డిఫరెంట్ స్పీసీస్తో అన్నీ ఒకేసారి కల్టివేట్ చేయడమే పాలీకల్చర్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే అదర్ aquatic animals like prawns, lobsters, crabs ఇలా అన్నీ
దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అంటారు. సరే, నెక్స్ట్ ఏంటంటే రివరైన్ ఫిష్ కల్చర్. రేరింగ్ ఆఫ్ ఫిషెస్ ఇన్ రన్నింగ్ వాటర్ ఈజ్ కాల్డ్ రివరైన్ ఫిషెస్. ఇది మ్యాక్సిమం ఏంటంటే ఇది దీంట్లో చూస్తామంటే ఎక్కువగా రివర్స్ గురించి చూస్తాం. రివర్సే ఎక్కువ ఉంటాయి. రివరైన్ ఫిష్ కల్చర్ అన్నారు. అందుకని ద ఇంపార్టెంట్ రివర్స్ యూజ్డ్ ఫర్ ఆక్వాకల్చర్ ఇన్ ఇండియా ఈజ్ గంగా, యమున, గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర, సింధు. మన ఇండియాలో మెయిన్ ఇంపార్టెంట్ అన్నవి ఇవన్నీ. సింధు, కావేరి, మహానది. అయితే మన ఇండియాలో రివర్స్ ఎంత ఏరియాలో విస్తరించబడ్డాయి అంటే 3.12 మిలియన్ హెక్టర్స్లో, అంత విస్తారంలో మన ఇండియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈ రివర్స్. ఈ రివర్స్లో ఏమేమి ఫిషెస్ ఉంటాయి అంటే ఇండియన్ మేజర్ క్రాప్స్, కట్ల, రోహు, మృగాల, ఈ 3 ఉంటాయి ఇండియన్ మేజర్ క్రాప్స్ అంటే. ఇంకా అదర్ స్పీసెస్ కూడా ఉంటాయి. సార్, డ్యామ్ కల్చర్ ఏంటంటే ఈ డ్యామ్స్ అనేవి మ్యాన్ మేడ్ చేసినవి. ఆర్టిఫిషియల్ మ్యాన్-మేడ్ కన్స్ట్రక్టెడ్ రిజర్వాయర్స్. దేర్ ఆర్ అబౌట్ 6 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ ది రిజర్వాయర్స్ ఇన్ ఇండియా. ఈ ఇండియాలో 6 మిలియన్ హెక్టర్స్ అనేవి ఏరియాలో ఈ డ్యామ్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్ ఇన్ ఇండియా. హీరాకుడ్ డ్యామ్ ఇన్ ఒడిషా ఎట్ మహానదిలో ఉంది. అండ్ భవానీ సాగర్ ఇన్ తమిళనాడు ఎట్ భవానీ. తుంగభద్ర డ్యామ్ ఇన్ కర్ణాటక ఎట్ కృష్ణ. ఇన్ డ్యామ్స్ ఇండియన్ మేజర్ క్రాప్స్ అండ్ చెన్నా పంగేసియస్, వల్లాగు అట్టు. చెన్నా పంగేసియస్ అంటే ఇవి వస్తాయి, మట్ట గుడుసులు, కొరమేను ఇవన్నీ వస్తాయి. వల్లాగు అట్టు అంటే ఈల్ టైప్ ఫిషెస్ అది. అలాగే మైస్టస్ ఎక్సెట్రా ఆర్ రేర్డ్. లేక్ కల్చర్. రేరింగ్ ఆఫ్ aquatic ఆర్గానిజమ్స్ ఇన్ లేక్స్ ఈజ్ కాల్డ్ లేక్ కల్చర్. ఈ లేక్స్ అనేవి న్యాచురల్గా ఫామ్ అయినవి, అంటే నేచర్తో మనకు వచ్చినవి. అండ్ ఎలా ఈ పాండ్స్ కన్నా ఈ లేక్సే ఎక్కువ ఏరియాలో విస్తరించబడ్డాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే చిల్కా లేక్ ఇన్ ఒడిషా. ఇది ఎంత విస్తరణలో ఉందంటే 0.75 మిలియన్ హెక్టర్స్ అనేవి విస్తరించబడి ఉన్నాయి. ఎక్కడంటే ఇండియాలో. దీనిలో ఏమేమి కల్టివేట్ చేయొచ్చు అంటే ఇండియన్ మేజర్ క్రాప్స్, కట్ల ఫిషెస్, మృగాల, రోహు ఇవన్నీ. అలాగే క్యాట్ ఫిషెస్ కూడా రేర్ చేసుకోవచ్చు. కోల్డ్ వాటర్ ఫిష్ కల్చర్ అంటే రేరింగ్ ఆఫ్ aquatic ఆర్గానిజమ్స్ ఇన్ చిల్, అంటే చల్లని వాటర్లో ఇవి కల్టివేట్ చేస్తారు. అంటే ఇది నార్త్ సైడ్ మ్యాక్సిమం ఇవన్నీ ఉండేసి ఇలాంటి పాండ్స్ ఉండేవి నార్త్ సైడ్లో ఉంటాయి. ఎందుకని చెప్పినా అక్కడ చల్లదనం ఎక్కువ ఉండేది. ది లేక్స్ స్ట్రీమ్స్ లొకేటెడ్ హై ఆల్టిట్యూడ్. ఇంతకు ముందే చెప్పాను అబోవ్ 1000 మీటర్స్ అంత, అంటే నార్త్ సైడ్. ఇంపార్టెంట్ కోల్డ్ వాటర్ ఫార్మేషన్స్ ఏంటంటే ఇండియాలో నేను చెప్పేది పూటి అండ్ మున్నార్ లేక్ ఇన్ కేరళ, నైనిటాల్ లేక్ ఇన్ యూపీ, కొడైకెనాల్ లేక్. మరి ఇవన్నీ ఫార్మేషన్స్, ఇవి కూడా న్యాచురల్గానే ఫామ్ అవుతాయి. దీంట్లో ఏమేమి కల్టివేట్ చేస్తారంటే అది రేర్ చేస్తారంటే బ్రౌన్ రాట్, రెయిన్బో రాట్ అండ్ ఇండియన్ మేజర్ క్రాప్స్ కూడా కల్టివేట్ చేయొచ్చు. బట్ ఈ ఇండియన్ మేజర్ క్రాప్స్ అనేవి రిస్క్తో కూడిన పని. అక్కడ సక్సెస్ అవ్వో 50-50 ఛాన్సెస్. బ్రౌన్ రాట్లో చూసుకున్నట్టయితే ఏం ఫిష్ అంటే సాల్మో ఎరెక్టా ఫెయిరో, ఇది వన్ ఆఫ్ ది ఫిష్. అండ్ రెయిన్బో రాట్లో వచ్చేసి సాల్మో గార్డినేరి, ఇది ఒక ఫిష్. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది మళ్ళీ ఒకసారి పాండ్ కల్చర్ ఉండేది, రివరైన్ కల్చర్ ఉండేది, డ్యామ్ కల్చర్ ఉండేది, లేక్ కల్చర్ ఉండేది, అండ్ ఫైనల్ ఏంటంటే కోల్డ్ వాటర్ ఫిష్ కల్చర్. ఈ 5 టైప్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.